దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని మనగా ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ఏ విషయంలో మనల్ని విడిచేది కాదు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 46:1. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మానవ జీవితంలో అనేక విధములైన ఆపదలు అపాయాలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఆపదలు వచ్చినా మన దేవుడు నమ్ముకొనదగినటువంటి మహాదేవుడు, నమ్మదగిన దేవుడు. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తామో ఎలాంటి పరిస్థితినైనా నే ప్రభువారు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. ఏండి ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు, ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం మరి మనలో ఉందా? అలా అయితే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. సహాయం అనగా తిరిగి ఇవ్వనిది. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు గొప్ప సహాయం చేసే దేవుడు. ఏ పరిస్థితుల్లో మనం కృంగిపోయినా మనల్ని ఆదరించే దేవుడు అండి. ప్రతి కష్టములో నేనున్నాను భయపడకని మనతో మాట్లాడే దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అండి. ఎంత గొప్ప దేవుడు. అనేక మంది భక్తులు వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు మరి నేనున్నానని నిరూపించుకుని ఆపత్కాలములలో ఆదుకున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలంట భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు వారు ఎంతో విరిగి నలిగిపోయి మనశ్శాంతి లేక బానిసత్వంలో కూరుకుపోయినప్పుడు దేవుని వైపు చూడగా వారు ఆపత్కాలములో మరి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించారు. నీ ప్రార్థన కూడా ఆలకిస్తారు. నీకే కష్టం వచ్చినా భయపడకు ప్రియ సహోదరి సహోదర. ఎందుకంటే కష్టకాలంలో మనం ఉన్నప్పుడు మన మొర్రను ఆలకించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మరి మన జీవితాల్ని దేవుని చేతుల్లో పెట్టుకుందాం. మంచి హృదయం కలిగి దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఏ శ్రమల చేత నలిగిపోతున్నావు, ఏ కష్టాల చేత నువ్వు మనశ్శాంతి లేకున్నావు, ఆత్మీయంగా మూడిబారిపోయిన జీవితంలో ఉన్నావా? ఆత్మీయ ఫలాలు ఫలించి ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయ జీవితంలో నీవెల్లప్పుడూ కూడా మెలకు కలుగుంటే నీ ప్రభు నీ జీవితంలో ఎంతో అద్భుతమైన మేలు చేస్తారు. ఎందుకంటే ఆయన అంటున్నారు, మీరు నా వైపు మళ్ళిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను అని. మరి మనము దేవుని వైపు తిరిగితే దేవుడు కూడా మన వైపు తిరిగి మనంగల ఆర్పులు ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు నువ్వు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభువా. జీవాధిపతి, మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. మీ దాసులను దాసురంటను కాపాడండి. ముఖ్యంగా నా తండ్రి గొప్ప దేవ, కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలను ప్రతి బిడ్డకు యేసునామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని దయచి మీ సన్నిధి కాంతి మీ ప్రజలకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.